నమస్తే వెల్కమ్ టు టీవీ 15 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అమెరికా మళ్ళీ పేపర్ బ్యాలెట్ కు మళ్ళాలి ఆ దేశ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ కీలక వ్యాఖ్యలు వాణిజ్య ఒప్పందాలు హై ప్రయారిటీ అంటున్న కేంద్ర మంత్రి జయశంకర్ ఎలాంటి పరిస్థితులైనా చాకచక్యంగా సమయస్ఫూర్తితో ఎదుర్కొంటామని వెల్లడి తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే పొత్తు ప్రకటించిన అమిత్ షా మూసీ పునరుజ్జీవంపై అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలోపు మూసీ ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి ఒంటమిట్ట సీతారామ కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు రాముల వారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తారని ప్రతిజ్ఞ సీఎంను మార్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తుందంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్షం ఫామ్ హౌస్ లో పడుకుందని విమర్శలు డ్రామాలు ఆడటంలో చంద్రబాబును మించిన వారు లేరు ఏపీ సీఎంపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఫైర్ శోభాయమానంగా హనుమాన్ జయంతి వేడుకలు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు వరుసగా రేట్లను పెంచుతున్న కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ మండిపడుతున్న పౌరులు ఆందోళనకు సిద్ధమైన విపక్షాలు జార్జియాలో హిందూ ఫోబియాపై బిల్లు హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారికంగా గుర్తిస్తూ బిల్లు చెన్నై ఘోర పరాజయం 8 వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్ భారీగా పెరిగిన బంగారం ధర 1 లక్షకు చేరువలో పసిడి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాకింగ్ చేయడం చాలా సులభమని మళ్లీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ పిలుపునిచ్చారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న కేబినెట్ సమావేశంలో ఆమె వ్యాఖ్యలు చేశారు ఈవీఎంల భద్రతా లోపాలను ఆధారాలతో సహా ఈ సమావేశంలో నిరూపించారు 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అప్పటి సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రేమ్స్ చర్యలపై దర్యాప్తు చేపట్టాలని న్యాయశాఖను ఆదేశిస్తూ పాలనాపరమైన ఉత్తర్వులపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన మరుసటి రోజే ఈ సంచలన వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం చాలా కాలంగా ఈవీఎంలు హ్యాకర్లకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తులసి గబ్బర్డ్ వెల్లడించారు పోలైన ఓట్ల ఫలితాలను మార్చడం హ్యాకర్లకు చాలా సులభమని ఆమె అన్నారు స్పేస్ ఎక్స్ సీఈఓ మస్క్ నిరుడు ఈవీఎంల విశ్వసనీయతపై సందేహం వ్యక్తం చేశారు ఈవీఎంలను నిర్మూలించాలని కోరారు the very dangerous and negative consequences of that. I've got a long list of things that we're investigating. We have the best of the best going after this. Election integrity being one of them.
We have evidence of how these electronic voting systems have been vulnerable to hackers for a very long time and vulnerable to exploitation to manipulate the results of the votes being cast, which further drives forward your mandate to bring about paper ballots across the country so that voters can have faith in the integrity of our elections. అంతర్జాతీయంగా వాణిజ్య కార్యకలాపాల్లో తలెత్తుతున్న పరిణామాల నేపథ్యంలో భారత్ పూర్తి అప్రమత్తతో ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు హై ప్రయారిటీగా ముందుకు సాగుతున్నామని అమెరికా యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య ఒప్పందాల చర్చలపై జయశంకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యవసరానికి సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి పరిస్థితులనైనా చాకచక్యంగా సమయాన్ని స్ఫూర్తితో ఎదుర్కొంటామని అన్నారు. ముఖ్యంగా అమెరికా తీసుకున్న కొత్త టారిఫ్ అంశానికి సంబంధించి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. న్యూఢిల్లీలో గురు, శుక్ర, శనివారాల్లో జరుగుతున్న కార్నెగీ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ లో జయశంకర్ మాట్లాడారు. అమెరికా టారిఫ్స్ విషయంలో అనుసరిస్తున్న వైఖరి క్రితం ఉన్న దానికంటే చాలా భిన్నంగా ఉండటం వలన భారతదేశ వాణిజ్య ఒప్పందాలు చాలా సవాలుగా కూడుకున్నాయని ఆయన అన్నారు. చైనాతోనూ భారత్ కు సత్సంబంధాలే ఉన్నాయని, ఇరు దేశాలతో చాలా సంబంధం కలిగి ఉన్నామని ఆయన తెలిపారు. Look, I think it can, because even where the other T is concerned, do recall that, I mean, within a month of the change in administration, we actually have conceptually an agreement that we will do a bilateral trade agreement, that we will find a fix which will work for both of us, because we have our concerns too. And it's not an open-ended process, because that's often the frustration of trade negotiations. You know, we did 4 years of talking in the first Trump administration. You know, they have their view of us, and frankly we have our view of them. The bottom line is that a deal didn't get done. So if you look at the EU, I mean, you know, often people say we've been negotiating for 23 years, which is not entirely true, because we had big blocks of time when nobody was even talking to somebody else. But they have tended to be very protracted processes. This time around, we are certainly geared up for a very high degree of I would say urgency. I mean, we see a window here. We want to seize that window. You know, so our trade teams are ready. You know, they're really charged up, and we have really, when I look at the trade teams, I mean, it's not my direct remit, but we have a lot to do with each other. తమిళనాడులో అన్నా డీఎంకే బీజేపీ పొత్తు ఖరారు అయింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా అధికారిక ప్రకటన చేశారు. పళనిస్వామి నాయకత్వంలోనే అన్నా డీఎంకే ఎన్నికలకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి చెన్నైలో అమిత్ షా విలేకరుల సమావేశం నిర్వహించారు. 1998లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలో బీజేపీ అన్నా డీఎంకే కూటమిగా ఏర్పడి లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పొత్తు కోసం అన్నా డీఎంకే ఎలాంటి షరతులు, డిమాండ్లు పెట్టలేదని అమిత్ షా తెలిపారు. అన్నా డీఎంకే అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. ఈ పొత్తు రెండు పార్టీలకు లాభదాయకమని ఆయన అభిప్రాయపడ్డారు. సీట్ల కేటాయింపు వంటి అంశాలను త్వరలో నిర్ణయిస్తామని వెల్లడించారు. స్టాలిన్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, ప్రజల దృష్టిని మరల్చేందుకు సనాతన ధర్మం, త్రిభాషా విధానం వంటి అంశాలను తెరపైకి తెస్తుందని అమిత్ షా విమర్శించారు. देर इसीलिए लगी है कि गठबंधन अब परमानेंट रहने वाला है, इसमें कभी कोई दिक्कत नहीं आएगी, जरा भी नहीं। हम तमिल भाषा, तमिल संस्कृति और तमिल जनता का भारतीय जनता पार्टी गौरव भी करती है और सम्मान भी करती है। जिन्होंने महान तमिल परंपरा से सेंगोल को संसद के अंदर प्रस्तावित किया, डीएमके ने कभी मांग नहीं की। आज एक और अच्छा समाचार लेने के लिए आप सबको यहां निमंत्रित किया है। आज एआईडीएमके और भारतीय जनता पार्टी के नेताओं ने मिलकर तय किया है कि आने वाला तमिलनाडु विधानसभा चुनाव एआईडीएमके, भारतीय जनता पार्टी और सभी साथी दल मिलकर एनडीए के नाते लड़ेंगे।
మూసీ పునరుజ్జీవంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలోపు మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలని అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటి వరకు పనులు ఎంతవరకు వచ్చాయనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా మిగిలి ఉన్న పనులపై ఆరా తీశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీరాముని ఆదర్శాలతో పాలించి రామరాజ్యంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన రాములు వారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగిందని, వారి దాంపత్యం అందరికీ ఆదర్శమని కొనియాడారు. పరిపాలన అంటే శ్రీరాముని పాలనలా ఉండాలి, అప్పుడే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలంలో రాములూరి దర్శనం చేసుకునే అవకాశం ఉండేదని, విభజన తర్వాత ఒంటిమిట్టలో కోదండరాముడి కళ్యాణాన్ని ప్రభుత్వ పరంగా అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయించామని గుర్తు చేశారు. ఈ రోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం, వారిని తలుసుకున్నాం, వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం. ఈరోజు మనందరి ధ్యేయం ఒకటే. ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం. అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం, చూశాం. అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి, రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా వనవాసం వెళ్ళిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో చేయడం, మన అందరం అటెండ్ కావడం, ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, అబద్దాల ప్రభుత్వం నడుస్తుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని కాంగ్రెస్ ప్రజల దృష్టి మళ్లించడానికి కులగన్న, పుష్ప, హైడ్రా, మూసీ ప్రక్షాళన, ఇప్పుడు హెచ్సియు భూముల వివాదం సృష్టించిందన్నారు. రోజు రోజుకు సీఎం రేవంత్ గ్రాఫ్ పడిపోతుందన్నారు. సీఎం రేవంత్ ను మార్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తుందని, అయితే ఆయన్ను మారిస్తే మరొకరు లేరని అరవింద్ తెలిపారు. ఒక్క మంత్రి శ్రీధర్ బాబు తప్ప మిగతా వారంతా అన్ఫిట్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షం ఫామ్ హౌస్ లో పడుకుందంటూ కేసీఆర్ ను ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆర్థిక క్రమశిక్షణ లేదు, పరిపాలన జీరో, శూన్యం, వాగ్దానాలు నెరవేర్చేది లేదు, నెరవేర్చాలన్న తపన లేదు, ప్రయత్నము లేదు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, బీడీ కార్మికులు, ఇక ఫైనల్గా వస్తే అంగన్వాడీలో చదువుకునే చిన్నపిల్లగాళ్ళు కూడా హ్యాపీగా లేరు. సంవత్సరంన్నర అయింది ప్రభుత్వంలో. అసలు నీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడు. ఎన్ని రివ్యూలు చేసినావు, ఎన్ని జిల్లాలు తిరిగినావు, ఒక హెల్త్ అయిందా, ఒక ఎడ్యుకేషన్ అయిందా, ఒక ఇండస్ట్రీ అయిందా, ఒక అగ్రికల్చర్ అయిందా, ఇదేం రివ్యూలు అయినాయి? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? కమిషన్లు మింగుడు తప్ప. ఇక ప్రభుత్వమేమో ఇట్లుంటే ప్రతిపక్షమేమో ఫామదులో అన్నది. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. గత ఎండాకాలం జిల్లాలో 1350 ఎకరాల్లో వడగళ్ల వానకు పంట నష్టం జరిగిందని, ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వడగండ్ల వానతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారన్నారు. రాగుల బాలయ్య అనే రైతు, ఆయన సతీమణి బాలమ్మలకు 3 ఎకరాల పొలం ఉందని, 2 లక్షల పైనున్న రుణాన్ని అప్పు తెచ్చి కట్టామని, ఇంకా రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రుణమాఫీ కాలేదని, రైతు బంధు పడలేదనే బాధలో ఉన్నానని చెప్పారు.
వడగళ్ల వానతో సిద్దిపేట జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. పంటల బీమా బడ్జెట్ లో పాస్ అయ్యి కూడా చేయకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు. అందువల్ల పంటల బీమా కింద రైతులకు ఏ రకమైన సాయం అయితే అందుతుందో ఆ రకంగా ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ రోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడ ఏ రైతుని అడిగినా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. అంటే కేవలం ఒక 40 పైసలు రుణమాఫీ అయింది, 60 పైసల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. రైతు బంధు గురించి మాట్లాడిస్తే ఆటాన మందికి కూడా రైతు బంధు పడలేదు, ఇంకా ఆటాన మందికి రైతు బంధు డబ్బులే రానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ రకంగా ప్రభుత్వం మాటలు ఎక్కువ, రేవంత్ రెడ్డికి చేతలు తక్కువ. అయ్యా బట్టి విక్రమార్క గారు, రండి మా సిద్దిపేటలో ఏ ఊరికి పోదామో రండి, లేదు నీ మధిర నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మంటే వస్తా, అందరికీ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుండ్రు తప్ప ఇలా గ్రామాల్లోకి వచ్చి మీరు మాట్లాడతలేరు. పాపం మా రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన కొంతం నర్సయ్య ఇలా మాట్లాడిస్తే పాపం వాళ్ళ రైతులు నాకు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, దాని సోపతికి ఇప్పుడు వడగళ్ల వాన పడి పంట అంతా కూడా నష్టమైందని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. డ్రామాలు ఆడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు రాజకీయాల్లో ఎవరు లేరని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్కిల్స్ క్యాంప్ లో రాజమండ్రి జైలుకు వెళ్లినప్పుడు చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడారో మర్చిపోయారని ప్రశ్నించారు. రామగిరిలో వైఎస్ జగన్ కు భద్రతా వైఫల్యంను కప్పిపుచ్చుకునేందుకు అవని డ్రామాలంటూ చంద్రబాబు మాట్లాడటంపై తీవ్రంగా మండిపడ్డారు. శాంతి భద్రతల్ని గాడిలో పెట్టకపోతే భస్మాసుర హస్తంలాగా ఖచ్చితంగా మీ నెత్తిన మీరే చేతులు పెట్టుకున్న సామెత అన్న పురాణ చరిత్ర పునరావృతమవుతుందనేది మదిలో గట్టిగా పెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరో పంచాయతీ సర్పంచ్ స్థాయి లేనటువంటి వ్యక్తులకు కూడా మీరు కేంద్ర బలగాలతో భద్రత కల్పించినటువంటి మీరు ఇవాళ ఉన్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఏలుబడి చూస్తున్నాం మనం. ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజానాయకుడిగా కోట్ల మంది ప్రజల్లో అభిమానం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి రక్షణ కరువయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలనే బాధ్యతను తీసుకోమని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ, డిమాండ్ చేస్తూ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కట్టిపెట్టమని చెప్పని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు. హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగాలేదు, అందుకనే పోలీసులు బట్టలు ఉడదీస్తానని చెప్పాను. ఈ మంత్రి గారి సంస్కారం గురించే మనం మాట్లాడుకుంటే ఆవిడ ఎంత పెద్ద సంస్కారవంతురాలంటే, ఆవిడ తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుందో చూడొచ్చో చూడకూడదో నాకు తెలియదు. ఆవిడ మాట్లాడారు, ఆ వీడియో నా దగ్గర ఉంది. ఆవిడ మాట్లాడారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అండి. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో శోభయామానంగా వెలుగుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు హనుమాన్ ఆలయాలకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లోనూ వీర హనుమాన్ శోభయాత్రలు జరగనున్నాయి. హిందూ బంధువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో హనుమాన్ జయంతి కూడా ఒకటే. రామ భక్తుడిని మనసారా పూజిస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ అంటూ భక్తుల ఆధ్యాత్మిక నాదాలు యువత ఉత్సాహంతో శనివారం నిర్వహించే హనుమాన్ జయంతికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే శోభయాత్రలు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశ్చిమ మండలం పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎడాపెడా హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుంటుందన్నది. ఆల్కహాల్ నుంచి వాటర్ ఛార్జీల వరకు అన్నిటి రేట్లను ఎడాపెడా పెంచేసి సామాన్యుల నడ్డి విరుస్తుందని, ఈ ధరల భారానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించేందుకు విపక్ష బీజేపీ, జేడీలు సిద్ధమవుతున్నాయి. 2023 మేలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు 135 సీట్లతో పూర్తి మెజారిటీలో అధికారాన్ని అప్పగించారు. ఈ రెండేళ్ల వ్యవధిలో సిద్ధు సర్కార్ డీజిల్, విద్యుత్, మెట్రో, ఆర్టీసీ, ప్రైవేట్ బస్ ఛార్జీలు, పాలు, పెరుగు, నీటి బిల్లు, ఆఖరికి చెత్త ఛార్జీలు కూడా దారుణంగా పెంచేసి ప్రజలపై అదనపు భారం వేసింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా కింద మీద పడుతున్న పేద మధ్యతరగతి ప్రజలు ఈ పెంచిన ధరలను తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు బదులు కాంగ్రెస్ ధరల పెంపు గ్యారంటీని అమలు చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర ఆరోపించారు. నిత్యావసర ధరలు పెంపు, ప్రభుత్వ టెండర్లలో ముస్లింలకు 2% రిజర్వేషన్లు ఇవ్వటం చూస్తుంటే కాంగ్రెస్ దుష్పరిపాలన ఎలా ఉందో అర్థమవుతుందని ఆరోపిస్తూ బీజేపీ 16 రోజుల జనాక్రోశ ఆందోళనకు ప్రారంభించింది. కాగా రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు పెంచు మీరుతున్నాయి. అవినీతిని నిరసిస్తూ ఇక చాలు కాంగ్రెస్ పేరుతో ఈ నెల 12న బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ వద్ద ఆందోళన నిర్వహించనున్నట్టు జేడీఎస్ నేత, కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో హిందూ ఫోబియాను అధికారికంగా గుర్తిస్తూ ఓ బిల్లును అమెరికాలోని జార్జియా స్టేట్ ప్రవేశపెట్టింది. దీంతో హిందూ ఫోబియాను గుర్తించిన తొలి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచింది. ఈ బిల్లుకు ఆమోదం లభించి చట్టంగా మారితే జార్జియా పీనల్ కోడ్ ను సవరిస్తారు. అనంతరం దర్యాప్తు సంస్థలు హిందూ ఫోబియా, హిందువుల పట్ల వివక్ష, విద్వేషపూరిత నేరాలపై చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. జార్జియా జనరల్ అసెంబ్లీలో ఈ నెల 4న ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు స్పాన్సర్లుగా డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఉన్నారు. కోయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా స్పందిస్తూ ఈ బిల్లుకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. Hey everyone, I'm Georgia State Senator Sean Still. There have been some questions recently about a bill I introduced a few weeks ago, Senate Bill 375. This bill is the first of its kind in Georgia and possibly the entire country, which adds Hindu phobia to the list of hate crimes to our criminal code. That means if someone commits an illegal act against a Hindu on the basis of their faith, there are enhanced penalties for committing this crime. The creation of this bill is the result of numerous conversations with my friends Rajiv Menon and organizations like Kona, Hindu PAC of Georgia, and others who have taken the time to educate me on why this is so important. Just as we have seen with the violence against Hindus in Bangladesh last year, this type of crime will never be tolerated in the state of Georgia and has no place in our country. Over the past few years, we've seen a marked increase in anti-Hindu hate across the country. In 2021, just 4 years ago, I was shocked to see anti-Hindu dot buster signs in Forsyth County in Georgia. And since then, the Hindu community has seen a number of its temples vandalized in states like California and New York. As someone who has lived in Georgia my entire adult life, this shocked me since freedom to practice one's faith is fundamental to being an American. I want to thank everyone in the Hindu community who helped craft this important bill. సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘోర పరాజయం ఎదుర్కొంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సిఎస్కే జట్టు కేకేఆర్ చేతులు 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. మొదట చెన్నై జట్టును 20 ఓవర్లలో 103/9 స్కోరుకే పరిమితం చేసిన కేకేఆర్ 104 పరుగుల సింపుల్ టార్గెట్ ను 10.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో 2 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 23, సునీల్ నరైన్ 44, కెప్టెన్ అజింక్య రహానే 20, రింకు సింగ్ 15 పరుగులు చేశారు. తక్కువ స్కోర్ అయినప్పటికీ చెన్నైకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తొలి పవర్ ప్లేలోనే 71 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 3 సిక్స్లు కొట్టగా మరో ఓపెనర్ సునీల్ నరైన్ 2 4లు 5 సిక్స్లతో బెంబెలెత్తించాడు. చెన్నై బౌలర్లో అన్షుల్ కాంబోజ్ 1, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు. ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నై జట్టుకు ఇది 5వ ఓటమి. కెప్టెన్ మారినా ఆ జట్టు తలరాత మారలేదు. రుతురాజ్ గాయంతో జట్టుకు దూరం కాగా కెప్టెన్ గా ధోని పగ్గాలు చేపట్టినప్పటికీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. సరికదా మరింత దిగజారిందని తాజా ఓటమి చెబుతుంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరలు ఆకాశానంటున్నాయి. అమెరికా, చైనా మధ్య సుంకాల పోరు తీవ్రమవుతుండటంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో బంగారం ధరలు 6,000కు పైగా పెరిగి 96,000 దాటింది. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన
స్వచ్ఛమైన బంగారం ధర 6,250 పెరిగి 96,450కి చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో సాయంత్రం 96,430 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర $3,223 వద్ద కొనసాగుతుంది. వాణిజ్య యుద్ధాల భయంతో 10 రోజుల క్రితం ఔన్స్ బంగారం ధర $3,200 తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా కాస్త తగ్గింది. అయితే ఇతర దేశాలపై టారిఫ్ ను తాత్కాలికంగా నిలుపుదల చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై మాత్రం కొనసాగించారు. దీంతో అమెరికాపై చైనా 125% టారిఫ్ విధించింది. టారిఫ్ యుద్ధం ప్రభావం పసిడి ధరలపై పడుతుంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ నెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా వారం రోజులే ఉండటంతో మేకర్స్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫైర్ తో ఒక భారీ సాయంత్రం సెలబ్రేట్ చేసుకుందాం. ఏప్రిల్ 12న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలుద్దామంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. కాగా రేపు రాత్రి 7:59 ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ మాస్ యాక్షన్ డ్రామాలో కళ్యాణ్ రామ్ సరసన కథానాయికగా సయా మంజ్రీకర్ నటించగా లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, టైటిల్, పోస్టర్, ఇటీవలే వదిలిన టీజర్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికా మళ్లీ పేపర్ బ్యాలెట్ కు మళ్లాలి. ఆ దేశ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ కీలక వ్యాఖ్యలు. వాణిజ్య ఒప్పందాలు హై ప్రయారిటీ అంటున్న కేంద్ర మంత్రి జయశంకర్. ఎలాంటి పరిస్థితులైనా చాకచక్యంగా సమన్యాస్ఫూర్తితో ఎదుర్కొంటామని వెల్లడి. తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే పొత్తు ప్రకటించిన అమిత్ షా. మూసీ పునరుజ్జీవంపై అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలోపు మూసీ ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి. ఒంటమిట్ట సీతారామ కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు రాములవారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తారని ప్రతిజ్ఞ. సీఎంను మార్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తుందంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. ప్రధాన ప్రతిపక్షం ఫామ్ హౌస్ లో పడుకుందని విమర్శలు. డ్రామాలు ఆడటంలో చంద్రబాబును మించిన వారు లేరు. ఏపీ సీఎంపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఫైర్. శోభాయమానంగా హనుమాన్ జయంతి వేడుకలు. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు. వరుసగా రేట్లను పెంచుతున్న కర్ణాటక కాంగ్రెస్ సర్కార్. మండిపడుతున్న పౌరులు, ఆందోళనకు సిద్ధమైన విపక్షాలు. జార్జియాలో హిందూ ఫోబియాపై బిల్లు. హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారికంగా గుర్తిస్తూ బిల్లు. చెన్నై ఘోర పరాజయం. 8 వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్.
భారీగా పెరిగిన బంగారం ధర 1 లక్షకు చేరువలో పసిడి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.